అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తీపి కబురు అందించింది. రాజధాని అభివృద్ధి కోసం భూములు త్యాగం చేసిన రైతులు ప్లాట్ల కేటాయింపు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడింది. అమరావతి కోసం భూములు వదులుకున్న రైతులకు ప్రభుత్వం శుక్రవారం ప్లాట్లు కేటాయించనుంది. భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం దశలవారీగా వీటిని అందిస్తోంది. ఇప్పుడు పలు గ్రామాల్లోని రైతులకు ఈ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించేందుకు సిద్ధమైంది. అలాగే సీడ్ యాక్సెస్ తో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం భూములిచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు చేయనుంది. 2019కి ముందు రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్లో కొంతమందికి వివిధ కారణాల వల్ల ప్లాట్ల కేటాయింపు జరగలేదు. వీరితో పాటు 2024 జూన్లో భూములిచ్చిన రైతులకు కూడా శుక్రవారం కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉండవల్లిలో 201 మంది రైతులకు 390, 14 గ్రామాల్లో 90 మంది రైతులకు 135 ప్లాట్ల కేటాయింపు ఇవాళ జరగనుందని సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. 14 గ్రామాల్లోని రైతులకు ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిలో కేటాయించనుండగా మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి రైతులకు కేటాయింపు జరగనుంది. రాయపూర్లోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు తెలిపారు. అటు ఈ నెల 27న సీడ్ యాక్సెస్ కోసం రోడ్డు ఇచ్చిన రైతులకు, ఈ నెల 30న ఉండవల్లిలో జరీబు కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని సిఆర్డీఏ అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో 29,233 మందికి 69,421 ప్లాట్లు కేటాయించారు. 2019కి ముందు 27,323 మంది రైతులకు కేటాయించగా 2024లో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం 1,366 మంది రైతులకు 6,703 ప్లాట్లు కేటాయించింది. ఇక రాజధాని కోసం రెండో దశ భూసేకరణ ప్రక్రియను కూడా ప్రభుత్వం ఇటీవల చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చాలా మంది భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారు. దీంతో వీరికి కూడా త్వరలో ప్లాట్లు కేటాయించనుంది. రైతులు తమ పొలాలకు దగ్గరలోనే ప్లాట్లను కేటాయిస్తున్నారు. ఎన్ని ప్లాట్లు కావాలో, ఎంత విస్తీర్ణంలో కావాలి అనేది సిఆర్డీఏ అధికారులు రైతులకు ముందుగా తెలియజేయవలసి ఉంటుంది. దానికి తగ్గట్టు సిఆర్డీఏ రైతులకు ప్లాట్లు కేటాయించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తుంది. ఇటీవల రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు రూ. 1,50,000 రుణమాఫీ చేస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. ఈ క్రమంలో ప్లాట్ల కేటాయింపు జరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.